సంపూర్ణ కార్తీక మహాపురాణము 5వ రోజు పారాయణము 9వ అధ్యాయము. యమదూతల ప్రశ్నలకు చిరునగవు మోము కలవారైన విష్ణుదూతలు ఇలా భాషించసాగారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు, యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులీకరించి చెప్పండి. విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానమియ్యసాగారు. సూర్య, చంద్రాగ్ని, వాయురాకాశ, గోసంధ్యలు, దశ దిశా కాలాలు వీనిని మానవుల యొక్క పాప పుణ్యాలకు సాక్షులుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదేవతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు, యమదండనార్హులు, బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదాలతో తాడించేవాడు, తల్లిదండ్రులతో కలహించేవాడు, అసత్యవాది, జంతుహింసకుడు, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు, డాంబికుడు, దయారహితుడు, పరభార్య సంగముడు, సొమ్ములను తీసుకుని పక్షాన్ని అవలంబించే వాళ్ళని, చేసిన దానాన్ని బయట పెట్టుకునే వాణిని, మిత్రద్రోహిని, కృతజ్ఞులని, ఇతరుల పురుష సంతతిని చూచి ఏడ్చేవాడిని, అన్యాశుల్కాలతో జీవించేవాణిని, వాపీకూపతటాకాది నిర్మాణాటంకపరులని, తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మలను విడిచిన వాణిని, కేవలం భోజనం గురించి ఆలోచించే వాణిని, ఇతరులు చేసిన దానాన్ని నిరోధించే వాణిని, నిత్యం స్నాన సంధ్యాదులను విడిచిన వాణిని, బ్రాహ్మణాశ్వ గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేతి దండింపబడుతుంటారు. ఇక ఈ అజామిలుడంటారా, వీడు చేయని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మనెత్తి దాసీ సంగమలోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు? యమదూతల సమాధానాన్ని విని విష్ణు పార్షదులిలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణం వలన కాని దుస్సంగమాన్ని వదిలి సత్సంగంలో కలిసేవాడు, నిత్యము దైవ చింతనాపరుడు, స్నాన సంధ్య జపహోమ తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హులు కారు. ఓ యమదూతలారా, అసూయారహితులై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణము చేసేవారు, జలాన్న గోదాతలు, వృషోత్సర్జనకర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాత, గురువులు, పరోపకారశీలురు, హరిపూజా ప్రియులు, హరినామ జాపకులు, వివాహ ఉపనయనాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కారకర్త వీళ్ళెవరు మీ యమదండనలకు అర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి తత్తీర్థాన్ని పానము చేసేవాడు, తులసి కాష్టమూలికలను ధరించేవాడు, గృహాంగణాలలో తులసిని పెంచేవాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినేవాడు, సూర్యుడు మేష తులా మకర సంక్రాంతులందుండగా ప్రాతస్నానమును ఆచరించే వాళ్ళు వీళ్ళెవరు కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసి కాని తెలియక గాని హరినామ సంకీర్తనమును చేసేవాళ్ళు పాప విముక్తులవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలెందుకు? ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామ స్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు. ఈ విధంగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదానంతటిని వినిన అజామిలుడిలోని జీవుడు తన శారీరక కృతాదాసి సాంగత్యాది పాపాలను తలుచుకుని దుఃఖిస్తున్న జీవుడు స్పృహమయుడై అచ్చరు వందాడు. ఇదేమి ఆశ్చర్యము! ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేను ఈ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యము కాకపోతే నా జిహ్వపై హరినామం ఎలా వచ్చింది? నాకీ వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని తనలో తాను అనుకుంటూ హరిస్మరణమును చేయసాగాడు. కాబట్టి రాజా, కేవలము హరినామ స్మరణమే అంతటి ముక్తిప్రదమైనది కాగా హరిప్రియంకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు. 9వ అధ్యాయ సమాప్తః. 10వ అధ్యాయము. జనక ఉవాచ. వశిష్ఠ, ఈ అజామిలుడు పూర్వజన్మలో ఎవరు, ఏ పాపం వలన ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు? అన్ని సవిస్తరంగా చెప్పు. వశిష్ఠ ఉవాచ. నీవడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక క్రమంలో సమాధానాలు చెబుతాను విను. విష్ణు పారిషదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి ఇలా చెప్పసాగారు. యమదూతల ఆరోపణము, యముని ఉపదేశము. అయ్యా, పాపాత్ముడును దురాచారుడును నిందిత కర్మాచరణ పరుడు అయిన అజామిలుని ఎందలి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకుని వెళ్లారు. వాళ్ళను ఎదిరించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము అని కింకరులు చెప్పినది విని రవంత క్రోధోద్రిక్తుడైన సమవర్తి జ్ఞానదృష్టి సమస్తాన్ని అవలోకించిన వాడే, కింకరులారా, కించిదపి పుణ్య విహీనోపి ఆ అజామిలుడనే పాపి అంత్యకాలాన హరినామ స్మరణను చేయడం వలన సమస్త పాపాలను నశింపజేసుకుని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకుని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించును. అదే విధంగా దుష్టాత్ములై మహిమను తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణను చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి. ఇక భక్తిభావంతో స్మరించి
ధరించిన వారు కేవలం కైవల్య పదగాములే అవుతారు అంటూ సేవకులను ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచనాపరుడయ్యాడు. అజామిలుని పూర్వజన్మ. అజామిలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడుగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్య చరణాది రహితుడు, దైవేతర చిత్తుడు, దైవ ద్రవ్యాపహారి అయి ఉండేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధపాణి అయి దుష్టులతో స్నేహం చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై ఉండి కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలను చేసేవాడు. బహుభాషి అయి యవనములో ఉండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు పల్లెలు తిరుగుతూ యాయావార వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకానొకసారి అతగాడు తనకు లభించిన యాయవార వస్తుజాలాన్నంతటినీ మోసుకుని వచ్చి భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉన్నది, సత్వరమే వంట చేయి, ముందు కాసిని మంచినీళ్లు ఇయ్యి, అవి త్రాగి రవంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు. కాని యవన మదాశ్రితయ్యై ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ ఉండిపోయింది. అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన ఆమెపుట ఆలోచనలకు అంతరాయం కలిగించాడని కోపంతో తన ముష్టితో ఘాతించింది. అడలి బడలి ఉన్న ఆ బాపడు అందుకై పరితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరము వెళ్లి భిక్షాటనతో బతకసాగాడు. మగడు ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో మరింత తెగించిన ఆ జారిని మగడు తెచ్చినవన్నీ సుష్టిగా మేసి, మగడిచ్చినవన్నీ అలంకరించుకొని, మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకొని తాంబూల చర్వణం చేస్తూ ఒకానొక రజకుని ఇంటికి వెళ్లి ఆ రాత్రి తనతో సంభోగించవలసినదిగా కోరినది. కానీ నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది. అంతటితో వాంఛితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణ జారిని వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ ఇతపూర్వం చెప్పబడిన ఈశ్వరాలయార్చకుని చూచి సురత క్రీడలకు ఆహ్వానించింది. బ్రాహ్మణుడైన వీడు ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ జారిని సద్వంశ సంజాత అయిన కారణంగా కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్లి బ్రతిమాలి తెచ్చుకొని అది మొదలుగా అతని మాటలను తూచా తప్పకుండా బ్రతకసాగింది. ఇటువంటి పాపాల వలన మరణాంతరము ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలు అనుభవించి సత్వనిష్ఠుడి కొడుకై అజామిలుడిగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శనము, అంత్యకాల హరిస్మరణల పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుని జన్మలో తనతో జారత్వం నెరపిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించింది. నరకానుభవం పొంది కన్యాకుబ్జంలోని చండాల గృహంలో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వల్ల వాళ్ళ పిల్లను అడవిలో వదిలివేశారు. ఆ వనాంతర్గామి అయిన ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్య రోదన విని జాలిపడి తనతో తీసుకుని వెళ్లి తన ఇంటి దాసీకి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసి దాని దగ్గర పెరిగిన ఆ పిల్లనే అనంతర కాలంలో అజామిలుడు దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా, నువ్వు అడిగిన అజామిలుని పూర్వగాథ ఇది. సమస్తమైన పాపములకును హరినామస్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు. అది సాధ్యము కానప్పుడే ఇతరేతర ధర్మ శాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి ఉంటుంది. జనకనరపాల, ఎవరి జిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరిచరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ళ పాపాలు ఏ విధంగానూ కూడా నశించే అవకాశం లేదు. ఎవరైతే ఇతర చింతలన్నింటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహం లేదు. మోక్షాసక్తులకు మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదే విధంగా కార్తీక ధర్మాచరణం అనే సూక్ష్మ మార్గము కూడా మహోత్కృష్ట పుణ్య ప్రదాయిని అయి పాతకాలను పారదోలుతుంది. పాపాలను నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండడం వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులవుతారని తెలుసుకో. పాపనాశని అయిన ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధాభక్తులతో వినినప్పటికీ కూడా వాళ్ళు మోక్షార్హులే అవుతున్నారు. ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే నవమ దశమ అధ్యాయో సమాప్తౌ. 9, 10 అధ్యాయములు 5వ రోజు పారాయణము సమాప్తము.